హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్ఎన్ఎం డైరీస్. ఈరోజు మన ఛానల్లో రాగి సంగటి గుత్తొంకాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రాయలసీమ స్పెషల్. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం తీసుకొని 1 కప్పు పల్లీలు సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. బద్దలో కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటాయి. పల్లీలు దోరగా వేగాక చల్లార్చుకొని పొట్టు తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అన్నిటిని కలిపి దోరగా వేయించి పెట్టుకోండి. ఇక్కడ కొద్దిగా చింతపండు, బెల్లము వాటర్లో నానబెట్టుకోండి. 6 to 7 ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకోండి. ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర ఈ మిశ్రమం ఉంటుంది కదండి, ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా చేసి పెట్టుకోండి. ఇక్కడ మేము ఆనియన్స్ ఇవన్నీ రోట్లో వేసి దంచుతామండి. మీరు కావాలంటే ఆ మిశ్రమం మిక్సీ ఉంటుంది కదా, మిక్సీ జార్లో పట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, దాంట్లోనే ఆనియన్స్, చింతపండు, బెల్లము, నానబెట్టుకున్న బెల్లము, చింతపండు, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిశ్రమం లాగా తయారు చేసి పెట్టుకోండి. ఇక్కడ మా అమ్మ దంచుతుందండి. సో ఆ మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని రోట్లో వేసుకొని ఆ మిశ్రమంలోని 6 to 7 ఆనియన్స్ కట్ చేసుకొని ఆనియన్స్ని, చింతపండు, బెల్లము ఇవన్నీ కలిపి మెత్తగా ఒక మిశ్రమం లాగా తయారు చేస్తుందండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు చూసుకొని కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఒక పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని తర్వాత వంకాయలన్నిటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో వేయండి, వంకాయలు నల్లగా కాకుండా ఉంటాయి. ఈ గుత్తొంకాయ కోసం లేత వంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. చూసి సెలెక్ట్ చేసుకోండి, బాగా ఉంటాయి. ఇప్పుడు మనము తయారు చేసుకున్న మిశ్రమం ఉంటుంది కదండి, ఆనియన్ పేస్ట్, ఆ మిశ్రమాన్ని అంతా ఆ వంకాయలు 4 పక్షాలుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి యాడ్ చేసి పెట్టండి. మీకు మిశ్రమం కనుక వంకాయలన్నిటిలోకి యాడ్ చేశాక మిగిలిందనుకోండి, ఆ మిశ్రమాన్ని కూడా మనం వాటిపైన పెట్టేసేయండి, బాగుంటుంది, పడేయద్దు. ఇప్పుడు దీనికోసం మనం సంగటి అనుకున్నాం కదండి, దీని కాంబినేషన్ సంగటి కోసం ఒక రైస్, మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం రైస్ తీసుకుంటామో ఒక గ్లాస్ రైస్ని నీట్గా వాష్ చేసుకొని 2 to 3 times వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 6 glasses ఆఫ్ వాటర్ పడతాయండి. ఆ 6 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని అట్లీస్ట్ 1 hour నానితేనే బాగుంటుందండి సంగటి. అవి పక్కన నానబెట్టుకోండి. నేను ఇక్కడ ముందుగానే నానబెట్టాను, సో ఆ పొయ్యి మీద సంగటికి ఆన్ చేశానండి. ఇప్పుడు ఈ గుత్తొంకాయ కోసం పోపు పెట్టుకున్నాను. ఒక 3 tablespoon ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకొని మనము వంకాయల మిశ్రమం తయారు చేసుకున్నాం కదండి, ఆ వంకాయల మిశ్రమాన్ని యాడ్ చేశాను ఆయిల్లోకి. కొంచెం పసుపు వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మిశ్రమాన్ని అంతా కలబెట్టండి. ఇప్పుడు ఆ 3 tablespoon ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్లో వంకాయలు వేసాం కదా, ఒక 2 to 3 minutes మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇవి మగ్గాక వాటర్ యాడ్ చేసుకుందాం. చూడండి, 2 to 3 minutes అయ్యాక వంకాయలు కొంచెం మగ్గిపోయాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మగ్గిపోయాయి. ఈ స్టేజ్లో మనం 2 to 3 minutes అయ్యాక ఇప్పుడు నేనైతే 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసి బాగా కలబెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. మనకు ఒక 10 to 15 minutes పడుతుంది వంకాయలు ఉడకడానికి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలబెట్టండి. మధ్యలో కలబెట్టుకుంటూ ఉండండి, అడుగంటకుండా. మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండండి. మధ్యలో కలబెట్టుకుంటూ అడగంటకుండా చూసుకుంటూ ఉండాలండి. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి. ఇక్కడ నేను ఈ పొయ్యి మీద ఇంకో పొయ్యి మీద సంగటికి ఆన్ చేశాను కదండి. సో సంగటి ఇక్కడ బియ్యం రైస్ పొంగొచ్చిందండి, సిమ్లో పెట్టేసి కలబెట్టాక ఇటు సైడ్ ఈలోపు నాకు వంకాయలు అడుగంటకుండా మళ్ళీ కలబెట్టుకుంటున్నాను. మధ్యలో చూసుకుంటూ ఉండాలి వంకాయలు, లేదంటే అడుగంటేస్తాయండి. కలబెట్టుకుంటూ ఉండాలి. సో మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ సంగటి కూడా ఉడుకుతుందండి. సో ఇక్కడ ఆల్మోస్ట్ నాకు వంకాయలు ఉడికిపోతున్నాయండి. సో
సో ఇక్కడ నాకు రైస్ అనేది మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికాక లాస్ట్లో ఉడికింది అన్న స్టేజ్కి వచ్చాక నేను కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నా. రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలండి సంగటిలోకి. సో ఇక్కడ నాకు రైస్ అనేది మెత్తగా ఉడికిపోయింది. ఉడికిపోయాక ఉప్పు యాడ్ చేసుకొని కలబెట్టుకొని దాంట్లోకి రాగి పిండి యాడ్ చేసుకోవాలి. ఈలోపు నాకు ఇక్కడ వంకాయ ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత చూసుకొని ఇక్కడ టేస్ట్ చూసుకొని అవసరమైతే ఉప్పు కారం ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోండి. వంకాయ ఉడికిపోయింది. నేను ఈ స్టేజ్లో సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes ఉంచి ఆఫ్ చేసేస్తానండి. చూడండి వంకాయ బాగా మెత్తగా స్పూన్తో అలా అంటే మెత్తగా అయిపోతుంది కాయ అనేది. సో అప్పుడు మనకు కూర రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేను 2 to 3 minutes మూత పెట్టేసి 2 to 3 minutes సిమ్లో పెట్టేస్తాను. ఇక్కడ రైస్ కూడా మనకు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఈ రైస్లో ఈ అన్నంలోకి మనం 6 glasses ఆఫ్ వాటర్ వేసాం కాబట్టి బాగా మెత్తగా అయిపోతుందండి. సో దీంట్లోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో నేను ఆ గ్లాస్తో రాగి పిండి యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ ఉప్పు యాడ్ చేశాక సో రాగి పిండి యాడ్ చేసి సిమ్లో పెట్టి మూత ఇలా బోర్లించండి. సో మనకు రాగి పిండి ఉడికిపోతుంది బాగా. సిమ్లో పెట్టేసి ఒక 5 minutes పడుతుందండి. 5 minutesలో రాగిపిండి బాగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మీ ఇంట్లో థ్రెడ్ ఉంటే థ్రెడ్ కానీ లేదంటే మేము ఇక్కడ పప్పు గుత్తి ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ పెట్టి బాగా మిక్స్ చేయాలండి. సిమ్లో పెట్టేసుకొని రాగిపిండి గడ్డగట్టకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని మీకు పొయ్యి మీద పెట్టి మిక్స్ చేయాలంటే కష్టంగా ఉందనిపిస్తే కిందికి దించుకోండి. సర్వ కిందికి దించి ఆ రాగిపిండి రైస్ అంతా అడుగంటకుండా రాగిపిండి ముద్దగట్టకుండా జాగ్రత్తగా నీట్గా కలబెట్టుకోండి. కింది నుంచి పైకి ఇట్లా యాంటీ సర్కిల్ వైజ్లో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఆ మిశ్రమాన్ని కలబెట్టుకోండి. సో అంతా మిక్స్ అయిన తర్వాత ఎక్కడ రైస్ అనేది మొత్తం పట్టాలి. మనం యాడ్ చేసిన రాగి పిండి అనేది ఆ రైస్ మొత్తానికి పట్టి బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. కలబెట్టు ఒక 2 to 3 minutes నీట్గా కలబెట్టండి యాంటీ సర్కిల్ వైజ్లో లోపల నుంచి పైకి. లోపల ఎక్కడ రైస్ అనేది బయటకు కనిపించకూడదు. మొత్తం రాగి పిండి కలిసిపోవాలి. ఈలోపు నాకు ఇక్కడ వంకాయ కూర అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందండి. ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి మూత పెట్టేసుకోండి. సో గుత్తొంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మన సంగటి కూడా ఫైనల్ స్టేజ్లోనే ఉందండి. రాగి పిండి కలిపేసాం కదా. ఇంకా మూత పెట్టేసి ఒక 2 to 3 minutes సిమ్లో కొంచెం ఉడకనివ్వండి. రాగి పిండి అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు సంగటి మనకు ఇలా చేత్తో అలా అంటే మనకు చేతికి అంటుకోదండి. అప్పుడు మనకు ఫైనల్ స్టేజ్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను అలా చేతికి అట్లా పెడితే అంటుకోలేదు. సో అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి కిందికి దించుకొని ఒక కప్పులో వాటర్ తీసుకోండి. సో మనం చెయ్యి అనేది వాటర్తో తడుపుకుంటే సంగటి ముద్ద చేయడానికి కాలకుండా ఉంటుంది. ఇట్లా ఒక సిల్వర్ ప్లేట్ తీసుకుంటే సంగటి అనేది అంటుకోకుండా ఉంటుంది. ముద్ద చేసుకోవడానికి బాగుంటుంది. సో మన చెయ్యి వాటర్లో తడుపుకుంటూ ఒక ముద్ద చేసుకోవాలి. చూడండి ఫైనల్గా రాగి సంగటి గుత్తొంకాయ నెయ్యి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.